వర్మ గారు ఈ ఈ ఈ పైత్యపు మాటలు 5 ఏళ్ళు విన్నాం. ఈ పైత్యపు మాటలు అంటే మొత్తం వైసీపీ పార్టీకి నా మాట వినండి, వైసీపీ పార్టీకి అనుకున్న నాయకులు ఎక్కడ ఉన్నారు? వెంకటరెడ్డి గారు వైసీపీ పార్టీకి మేమే మొనగాలం అనుకున్న నాయకులు ఎక్కడ ఉన్నారు? ఎందుకు పోతున్నారు? మిమ్మల్ని గౌరవంగానే చెప్తున్నాను వెంకటరెడ్డి ఎదురు గడపట్లేదా? ఆయన కంప్లీట్ గా మాట్లాడండి, మాట్లాడచ్చు కదా. అవకాశం ఇస్తున్నాను కదా, ఒక నిమిషం. గత 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలన చూసిన తర్వాత నేను ఏనాడు ఊహించలా బాలినేని పోతాడని కానీ, సామినేని పోతాడని కానీ, కాబట్టి మేము అడుగుతున్నాం. ఒక్క నిమిషం అండి, వెయిట్ అండి. అరుణ గారు దొంగలు తిట్టింది ఇల్లే కదా, ఏంటి దొంగలు తిట్టింది ఇల్లే కదా. వెంకటరెడ్డి గారు దొంగలు ఎందుకు తీసుకున్నారు? ఒక నిమిషం. చివరి రక్తం బట్టు వరకు ఆయన వైఎస్ఆర్సీపీలో ఉంటారట. ఆయన మీద ఎందుకంటే అబాండాలు వేస్తున్నారు, మీరేమో నవ్వుతున్నారు? సార్ మేమేమి అబాండాలు వేయలేదు సార్. వాళ్ళ పార్టీకి రెండో భుజంగా, మొదటి భుజం జగన్మోహన్ రెడ్డి గారు అయితే రెండో భుజం విజయసాయి రెడ్డి గారు. జనరల్ గా పార్టీ పెట్టిన దగ్గర నుంచి, పెట్టక ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంత సన్నిహితమైన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. అట్లాంటి వ్యక్తి ఇవాళ పార్టీ లేదు, నేను రాజకీయాలు కూడా లేవు, రాజకీయ సన్యాసం తీసుకున్నానని చెప్పేసి బయటికి వెళ్ళిపోయారు. కాబట్టి ఇంక మీరందరూ ఎంత అని చెప్పేసి మేము అడుగుతున్నాం సార్. దాంట్లో తప్పే ఉందండి మేము అడగడంలో. పెట్టి ఈ జనసేన పార్టీ వ్యవస్థాపకుల్లో ఉన్నటువంటి రాజు రవితేజ వెళ్ళిపోయాడు. రాజు రవితేజ ఎందుకు వెళ్ళిపోయాడు? గారు దేనికి నవ్వుతున్నారు నాకు అర్థం కాలేదు. ఏదో పిచ్చాలందరినీ పిలిచి పిచ్చి పిచ్చిగా ఉంటే కాదు వర్మ గారు. రాయపాటి అరుణ గారు పదే వెంకటరెడ్డి గారిని అన్నయ్య 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 అంటుంది. రేపు పొద్దున్న జనసేనలోకి వస్తే తీసుకుంటుందేమో చూడండి కాస్త. చెప్పాను కదా, ఇదిగో మంచినీళ్ళు తాగితే చెప్తున్నా. అరుణ గారు ఇదిగోండి మంచినీళ్ళు తాగితే చెప్తున్నా, తాగేటటువంటి నీరు సాక్షిగా చెప్తున్నా. బతికినా చచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటా. ఒకవేళ రాజకీయాలు వద్దనుకుంటే వ్యాపారం చేసుకుంటా తప్ప మీలాగా ఆ పార్టీ జెండా ఈ పార్టీ జెండా. మా నాయకుడు మగాడు ఏ జెండా మోపించు. ప్రధాన తెలుగుదేశం జెండా, ఇంకో ప్రధాన కమ్యూనిస్టుల జెండా, ఇంకో నెత్తికి బీజేపీ జెండా ఎట్లా మోపించరా? అది మా నాయకుడు. ఆ పార్టీ జెండా ఆచారం పట్టించుకోండి. బాలకోటి గారు ఒక్క నిమిషం. అరుణ గారు మీరు తర్వాత నవిత్రి గారు దీనికి సమాధానాలు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందే కాంగ్రెస్ పార్టీ నుంచి. రాజీనామా లెటర్ మొహాన ఇసిరేసి 5,40,000 ఓట్లతో పార్లమెంట్ గడప దొక్కిన మగాడు. తెలియపోతే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ రావద్దు మిస్టర్ బాలకోట. ఇది హాఫ్ నాలెడ్జ్ తో వచ్చాం అనుకోండి, ఇట్లానే ఉంటది. పొత్తు సంగతి రాజీనామా ఇప్పుడు కార్పొరేటర్ చేత రాజీనామా చేయించి మీరు ఏ కండవా కప్పుకొని పోటీ చేస్తారు చేయించండి. దమ్ముంటే ఆవిడేదో సీరియస్ గా ఉండే అరుణ గారిని ఆఖరికి అలా అరే ఒక నిమిషం అండి బాలకోటి గారు ఒక నిమిషం ఉండండి. ఆవిడ్ని మాట్లాడినవ్వండి. ఆయన టీడీపీ ఆయన కదండి, ఆయనకేంటి సంబంధం? ఆయన అడుగుతారు మీరు? చంద్రబాబు వెంకటరెడ్డికి వర్తించదు, వైసీపీకి దమ్ము అనే పదం వర్తించదు. మీ దగ్గర దమ్ము లేదు. నైతికత శాశ్వతం, విలువల శాశ్వతం. మీలాగా విలువలను ఒక్క నిమిషం. అరుణ గారు విలువలు శాశ్వతం రాజకీయాల్లో మీరు ఏమిస్తారా? జనసేన ఏ విలువలతోటి ఇప్పటి వరకు కూడా వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించిన వివరాలు ఏవి తెలియలేదు. ముఖ్యమంత్రిగా అన్నుండి కూడా చెల్లి బాధ పట్టించుకోకుండా సొంత బాబాయ్ మరణాన్ని కూడా దాచిపెట్టాడు. ఆ విలువలు ఏంటో చెప్తే ఒకసారి వెంకటరెడ్డి గారు వైసీపీ పార్టీ వాటి గురించి నేర్చుకొని మేము కూడా తర్వాత ప్రయత్నిస్తాం సార్. సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే కేంద్ర ప్రభుత్వానికి
వాళ్ళ చేతు అంటే మనం చేతకాని వాళ్ళమై ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఏమి చేయలేక చేతులు ఎత్తేస్తే సిబిఐ ఎంటర్ అయింది అన్న విషయం మనం 6 ఒప్పుకోవాలి. నెలల్లో తేల్చమని చెప్పి సంవత్సరాలు 2 Wait. సంవత్సరాలు అయిపోయిందమ్మా. Wait, ఎందుకు wait, తేల్చలేదు? wait. అది కాదమ్మా. మనం విలువలు చేతకాని wait, వాళ్ళని okay. చెప్పేసి మన విలువల చెల్లి సమస్యలు సెంట్రల్ అరే లో మీరు మా ఫాస్ట్ ట్రాక్ కోవిడ్ వద్దండి. ఒక నిమిషం CBI మాట్లాడనివ్వండి. ఎంటర్ మీరు అయింది. ఫాస్ట్ ట్రాక్ చేస్తే ఎవరికి ఆవిడ ఏం మాట్లాడతారో తెలియాలి కదా అరుణ గారు. సార్ అదే సార్ చెప్పాను కదా, విలువలు వైసీపీ నుంచి అట్లా ఉంటే అవి ఏ స్థాయిలో నేర్చుకోవాలో చెప్తే దాని గురించి మేము నేర్చుకుంటాం సార్. మొట్టమొదటిగా ఆ ఫ్యామిలీ నుంచి వచ్చి బాత్రూమ్ లో రక్తం కక్కుని గుండెపోటు వచ్చిందని చెప్పేసి చెప్పింది కూడా ఆ ఫ్యామిలీ నుంచి. మరి ఆ ఏం విలువలో మాకు Right, తెలియదు. right, okay. తర్వాత సిబిఐ ఎంక్వైరీలో తేలినటువంటి ఛార్జ్ షీట్ల పేర్లన్నీ కూడా ఆ ఫ్యామిలీ నుంచే ఉన్నాయి. అవి ఏం విలువలో మాకు తెలియదు. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో కత్తి కేసు హత్యారేరాల్లో కూడా బయటకు వచ్చారు కానీ ఆ సామాన్యుడు మాత్రం దళితుడై బయటకు రాలేకపోయాడు. ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవేం విలువలో మాకు తెలియదు. ఒక డెడ్ బాడీని ఇంటికి ఇస్తే ఆడిని ఎన్కేసుకొని తిరిగినటువంటి విలువలు ఏంటో మాకు తెలియదు సార్. ఈ విలువలన్నీ దయచేసి వైసీపీ నచ్చకే ప్రజలు ఈ విలువలు నచ్చక పక్కన పెట్టారు. మేము నేర్చుకోం సార్, ఆ విలువలు మాకు అక్కర్లేదు వైసీపీ ఓకే నుంచి. ఓకే రైట్. 8 నెలలు అయింది, ఇంకొక సంవత్సరం టైం ఇస్తా. దమ్ముంటే తేల్చి మీరు మా మీద చేసిన ఆరోపణలు ప్రూవ్ చేయండి. ఏది కోడికత్తో లేదంటే మీకు సంబంధించినటువంటి వివేకానంద రెడ్డి గారిది హత్యకు సంబంధించినటువంటి సిబిఐని 6 నెలల్లో సుప్రీంకోర్టు తేల్చమని 2 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా. ఇప్పుడు వరకు ఏం తేల్చలా? ఎందుకు తేల్చలేకపోతున్నారు? పైన మీరు తిప్పిన మోడీని తిరగమంటే తిరుగుతాడు కదా, పవన్ కళ్యాణ్ ఇట్లా తిరుగుతుంటే మోడీని ఇట్లా తిరుగుతాడు, లేదా ఇట్లా ఒంగు అంటే అట్లా ఒంగుంటాడు, అమిత్ షా ఇట్లా నిలబడంటే నిలబడతాడు. మరి తేల్చండి. విలువలు అంటే అది కాదమ్మా. ఒక రోజు వెళ్ళి మాయావతి కాళ్ళకి దండం పెట్టి ఈ బీజేపీ పాచిపోయిన లడ్లు ఇచ్చింది, బీజేపీ వాళ్ళు దక్షిణ భారతదేశంలో కుక్కల్లాగా చూస్తున్నారు. మరి ఏ కుక్కల్లాగా అధికార విలువలు లేదు. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొనేందుకు. థ్యాంక్ యూ అండి అరుణ గారు, థ్యాంక్ యూ బాలకోటి గారు.